హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హైడ్రా వచ్చిన తర్వాత చెప్పా పెట్టకుండా ఓవర్ నైట్ ఇంటి దగ్గరకు వచ్చేసి బిల్డింగులు కూల్చేసే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే బిల్డింగ్ లోపల ఈవెన్ అక్కడ వాళ్ళ దగ్గర బంగారం ఉందా, డబ్బులుందా ఇవేమి పట్టించుకోకుండా ఫర్నిచర్‌ని గూడా అంటే మొత్తం బిల్డింగ్‌ని కూల్చేయడం చూస్తున్నాం. మళ్ళా ఇలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి రక్షణలున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. హైడ్రా వచ్చిన తర్వాత పేదలు ముఖ్యంగా ఎవరైతే బిల్డింగుల్లో అలా హైడ్రా ఆ ప్లేస్‌లో ఉన్నారో వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఓవర్ నైట్‌లో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఉందా, బంగారం ఉందా, డబ్బులున్నాయా ఇవేవి చూడకుండా వెంటనే బిల్డింగ్‌ని కూలుస్తున్నారు. దీనివల్ల బాధితులు చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళకి ఎలాంటి రక్షణలున్నాయి? దీన్ని అడ్డుకోవడం ఎలా అంటే? హైడ్రా 2025లో జూన్‌లో ఈ హైడ్రా అనేది తెర మీదకొచ్చింది. అప్పటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేది కొత్తగా తీసుకొచ్చారు. హ్మ్. 2020లో అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి. చాలామందికి గవర్నమెంట్ భూముల్లోనే బడాబాబులందరికీ ల్యాండ్స్ అన్నీ శాంక్షన్ చేసి ల్యాండ్ గ్రాంట్ చేసి వాళ్ళకందరికి భూములు ఇవ్వడం జరిగింది. భూములు తీసుకొని వాళ్ళు ఇష్టాసారంగా కట్టుకున్నారు. హ్మ్. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి హైడ్రా అని తీసుకొచ్చి దీనికి ఒక కమిషనర్ ఏర్పాటు చేశాడు. రంగనాథన్ గారు కమిషనర్, హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నియమించి అసలు దీని మీద అసలు ఏం జరుగుతుందో చూడమని చెప్పిస్తే ఆయన ఏం చేశాడంటే హైడ్రా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, హ్మ్. రెండోది వచ్చి బఫర్ జోన్. అంటే ఒక చెరువు ఉంది. చెరువు ఎవరిది? హ్మ్. ప్రభుత్వ భూమి, గవర్నమెంట్ ల్యాండ్. చెరువులో ఉంటే 30 మీటర్స్ రేడియస్లో దూరంలో ఎవరైనా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, అదే రూల్. కానీ నువ్వు చెరువులోనే మట్టి పోసేసి పూడ్చేసి ఇల్లీగల్గా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వు కట్టుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? హ్మ్. అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఒక 100 టవర్స్ కట్టుకో, కూల కొట్టేశారు కూడా. హ్మ్. ఎవ్వరికి భయపడదు. కూల కొట్టే ముందర ఒక రూల్ ఉంది. హ్మ్. చట్ట ప్రకారంగా చేయాలి ఏది చేసినా. వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. బాబు, ఈ నోటీస్ తీసుకో, ఇది గవర్నమెంట్ ల్యాండు, నువ్వు ఈ గవర్నమెంట్ ల్యాండ్లో చెరువులో నువ్వు కట్టావు కాబట్టి ఇది తప్పు, మేము డిమాలిష్ చేసేస్తున్నాము, మీరు వెంటనే తక్షణమే అక్కడి నుంచి ఉన్న పలంగా మీరు అందరూ ఖాళీ చేయండి అని ఒక హెచ్చరిక ప్లస్ ఒక వార్నింగ్ అనుకో, హెచ్చరిక అనుకో, ఒక నోటీస్ అనుకో. ఏదైనా చేసే ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చేస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. వాళ్ళ సామాన్లు వాళ్ళ అక్కడి నుంచి ఖాళీ చేసుకొని బెల్ల పట్టుకొని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకో, గవర్నమెంట్లో పాలసీ ఏంటంటే ఒకటి ఏదన్నా చేస్తున్నట్టు తెలుసుగా నీకు జనం గొడవలు వచ్చేస్తారు. 100 ఆగల రౌడీ షీటర్లు వాళ్ళు వీళ్ళంతా వచ్చి గొడవలు చేసి లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలని చూస్తుంటారు. తెలివిగా ఈ హైడ్రాకి కమిషనర్ రంగనాథ్ గారికి ఆయన ఏం చేస్తారంటే పోలీసులు తీసుకెళ్తాడు. పోలీస్ ప్రొటెక్షన్ చాలా అవసరం. కూల కొట్టేటప్పుడు జేసీబీ తీసుకొని వెళ్తారు. పెద్ద పెద్ద జేసీబీలు పైన అపార్ట్మెంట్లు ఎన్ని కూలగొట్టారు వాళ్ళు. ఈ రోజు కూడా ఇంకా డైలీ కూలగొడుతూనే ఉన్నారు. మెయిన్ గచ్చిబౌలి, కోకాపేట్, అక్కడ కొన్ని వేల కోట్ల భూములు, ల్యాండ్స్, కాస్ట్లీ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. వాళ్ళకి ఏం పని పాట లేదా? ఊరికే వచ్చి నీ ప్రైవేట్ ల్యాండ్లో వచ్చి కూలగొట్టడం వాళ్ళకి పని పాట లేదా? వాళ్ళు ఎందుకు కూలగొడతారు? కబ్జా, ఎంక్రోచ్మెంట్, వాటిలో కనుక ప్రభుత్వ భూమిలో తీసుకున్న అర్హత నీకెవరు ఇచ్చాడు? ప్రభుత్వ భూమిలో కట్టమని నీకెవరు చెప్పాడు? ప్రభుత్వ భూమిలో ఏమీ లేకుండా, ఎటువంటి ఆధారాలు ఎవిడెన్స్ లేకుండా ఎలా కడతావు? అనుమతి లేకుండా. పోనీ నీకేమైనా గవర్నమెంట్ ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిందా? నీకేమైనా పట్టా భూమి అసైన్మెంట్ నీకేమైనా ఇచ్చిందా? నువ్వు కట్టుకో, నువ్వు ఉంచుకో అని చెప్పి నీకేమైనా డాక్యుమెంట్స్ నీకేమైనా ఇచ్చిందా? నో డాక్యుమెంట్స్, నథింగ్. ఒక్కొక్కడు బిల్డర్స్ బడాబాబులు కట్టేయడం, దోచుకోవడం, కట్టేయడం. వాళ్ళు మళ్ళీ అక్కడ ఏరియాలో లేరు, పారిపోయారు. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. విక్టిమ్స్ సఫర్ అయ్యేది ఎవరు? బాధితులు. బాధితులకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దయచేసి చాలాసార్లు చెప్పే వీడియోలో, చెరువుల దగ్గర కొనకండి, బఫర్ జోన్ దగ్గర వెళ్ళకండి, కొనే ముందర 10 మందిని పరిశీలించండి, పక్క వాళ్ళని అడగండి, ఇది ల్యాండ్ రెవెన్యూ చెరువు కింద వచ్చిందా, మామూలు బఫర్ జోన్ కాకుండా ఉన్నదా, తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు ఎలాగో మీరు కొంటున్నప్పుడు పక్క వాళ్ళని అడగరా? తెలుసుకోరా? అదొక పాయింట్. రెండోది, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి,
సబ్ రిజిస్ట్రార్ వారు ఈ సర్వే నంబర్ ఈ భూమి కొంటున్నప్పుడు ఈ భూమిలో ఈ జ్యూరిడిక్షన్ కొన్నప్పుడు ఇది పక్కా భూమేనా, సరైన భూమేనా, పట్టా భూమేనా, ప్రభుత్వ భూమే అని తెలుసుకోలేరా మీరు? అడగాలి కదా. అన్నీ అడిగి సక్రమంగా చేసుకొని అప్పుడు భూమి కొనాలి. అని ఏడ్చేసి గోడలు పాల్గొట్టింది అది నెత్తి పెట్టుకో మీడియా మీదకి వచ్చేస్తే కుదరదు. నువ్వు మీడియా దగ్గరకు వచ్చి ఏడ్చినా ఏం కుదరదు. ఏడ్చే ముందర నువ్వు ఫస్ట్ జాగ్రత్త పడాలి. నువ్వు కొన్ని లక్షలు అప్పులు చేసి కొంటావు. నాకు బాధగా ఉంటుంది మనకు కూడా. అరే పాపం ఆయన భూమి పోయింది, ఆయన ల్యాండ్ కూలగొట్టారా, రోడ్డు మీద పడిపోయాడు, మనకి బాధ ఉంటుంది. కానీ బాధ ఉందని చెప్పి సింపతి కాకపోతే ప్రభుత్వము రోడ్డు మీద పడ్డ వాళ్ళకి కూడా వాళ్ళకి కొంచెం ఏదో కాంపెన్సేషన్ లాగా, అంటే నువ్వు అన్నది నాకు పేదవాళ్ళు అన్నచ్చావా, పర్సన్స్ పూర్ పర్సన్స్, వాళ్ళకి తెలియదు, అమాయకులు, వాళ్ళకి తెలియదు, పాపం ఏదో తెలియక కట్టుకున్నారు, ఏదో చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలి. ఆదుకొని వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి ఇంకో చోట మార్గం దారి చూపించాలి. తెలియదు పాపం, పొరపాటున కొన్నారు, అక్కడ వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేదు, కొన్నారు. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళకి ఏదో దారి చూపించాలి. ఇప్పుడు ఇంకొక ఇష్యూ జరుగుతుంది, పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మూసి దగ్గర చాలామంది గుడిసెలు కొన్ని 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి వాళ్ళు కూలగొట్టేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే దాన్ని ప్రక్షాళన చేసి మూసి కడతారట. కట్టుకో, ఎవరినైనా ఆపేరు. మూసి కట్టుకునేప్పుడు మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న పేదవాళ్ళ సంగతి ఏంటి మరి? మరి వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఏదో చూపించాలి కదా. ఏదో ఒక చోట ఒక ఏరియాలో మీకు ఈ ఏరియాలో అంతా మీరు ఉండండి, మేము ఈ ఏరియాలో మేము ప్రక్షాళన చేసేసి మూసిని మంచిగా చేద్దాం, సుందరంగా చేద్దాం. సుందరంగా చేయడంలో తప్పు లేదు ప్రభుత్వానికి, ప్రొవైడెడ్ వాటితో పాటు వీళ్ళకి కూడా దారి చూపించాలి. ఏదో 30, 40, 50 నుంచి ఉన్న వాళ్ళకి ఒక దారి చూపించి, వాళ్ళకి లేకపోతే మీ దగ్గర స్థలాలు లేకపోతే వాళ్ళకి డబ్బు ఇవ్వండి. ఎంతో అంత భూమికి తగ్గట్టు భూమి ఇస్తే వాళ్ళు తిప్పలు పడి వాళ్ళు గుడిసెలు వేసుకోవడం, ఏదో వాళ్ళు ఉన్న వాళ్ళ స్తోమత తగ్గట్టే వాళ్ళు ఏదో కట్టుకోవాలి. అంతేగాని ఏమి నోటీసులు ఇవ్వకుండా ఏమి చేయకుండా చేయడం అనేది చట్టరీత్యా నేరము. అలాంటప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టు నుంచో డైరెక్షన్ తెచ్చుకుంటారు. ఏముందండి, మనకి ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా సరే ఒక లాయర్గా చెప్తున్నాను, ఏదైనా సరే కోర్టే అందరినీ కూడా కాపాడేది ఒక కోర్టే. సో కాబట్టి ఎంకరేజెస్ ఏదైనప్పుడు కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం జనంలో రకమైన భయం స్టార్ట్ అయింది. ఎవరికి? ముఖ్యంగా బడా బాబులు, కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కట్టచ్చా కట్టకూడదా పర్మిషన్ తీసుకోవాలి. లేఅవుట్ తయారు చేసినా పర్మిషన్ తీసుకోవాలి. కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. రేరా అది గవర్నమెంట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఏ పర్మిషన్ తీసుకోకుండా లేఅవుట్లు కొనకండి. లేఅవుట్ చూడండి, జనానికి చెప్తున్నా, పర్మిషన్ ఉంటేనే కొన. లేఅవుట్లో గవర్నమెంట్ అథారిటీ సంతకం ఉండాలి, టౌనింగ్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. అది ఉంటేనే ప్రాపర్గా డాక్యుమెంట్ ఉంటేనే మీరు ప్రాపర్టీ కొనండి. లేకపోతే ఇలా హైడ్రా లాగా వచ్చేసి కూలగొట్టేస్తే తర్వాత మీరు ఏడ్చినా చేసినా ఎవరు ఏం చేయరు. సో దీన్నే అంటారు హైడ్రా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.